అలా ఇలాంటి పని తలపెడతారా? సరే. సార్ అనుష్క గారు, చెప్పండి మూర్తి కృష్ణ గారు. గారు అందరూ కూడా ఈ సినిమాలో ఉన్న 8 యాక్షన్ సీన్ల గురించి చాలా ఎక్కువగా గట్టిగా చెప్తున్నారు. ఆ, అసలు స్టోరీ నరేట్ చేసినప్పుడు మీకు ఈ యాక్షన్ సీన్ గురించి చెప్పారా ఆయన? అవును చెప్పారండి. ఆ! అండ్ చెప్పినప్పుడు నేను ఫస్ట్ నేను యాక్చువల్లీ నార్మల్‌గా ఐయామ్ నాట్ యాక్షన్ పర్సన్ అండి జనరల్‌గా. ఆ! అని చెప్తున్నప్పుడు నేను కూడా ఐ వాస్ ఇన్ ఆ. దెన్ ఫస్ట్ క్వెషన్ ఐ ఆస్క్డ్ క్రిష్ గారు నేను చేయగలుగుతానా? కెన్ ఐ పుల్ ఇట్ ఆఫ్? హ్మ్. అండ్ ఐ స్టిల్ రిమెంబర్ వాట్ హీ సెడ్ అండి. హీ సెడ్ ఇఫ్ నాట్ యూ దెన్ హూ? నేను తెలుగులో చెప్పానండి. నువ్వు తెలుగులో కాపోతే చెప్పారు. ఎవరు చేస్తారు స్వీటు ఆ! అన్నారండి. ఆ! ఎగ్జాక్ట్‌గా. నువ్వు కాపోతే ఎవరు స్వీటు అన్నాను. And then I feel అండి దట్ ఇస్ ట్రస్ట్. ఈవెన్ వెన్ సరోజా చేస్తున్నప్పుడు దట్ వాస్ ఇమ్మీడియేట్లీ ఆఫ్టర్ అరుంధతి అండ్ ఆల్ కదండి. అప్పుడు కూడా చాలా మంది లైక్ యూ థింక్ ఇట్స్ ఓకే టు ప్లే దిస్ రోల్, బట్ ఐ రియలీ లవ్డ్ ఇట్. అండ్ అప్పుడు ఆల్సో ఇట్ వాస్ మై ఫుల్ ట్రస్ట్ ఇన్ క్రిష్ గారు బికాస్ ఐ జెన్యున్లీ లవ్ ద క్యారెక్టర్. అండ్ ఆ క్యారెక్టర్ నచ్చి ఎలా హౌ పోర్ట్రే బికాస్ వెరీ సెన్సిటివ్ క్యారెక్టర్ కదండి. ఇట్స్ థిన్ లైన్. అటు కూడా వెళ్ళొచ్చు, ఇటు కూడా ఉండొచ్చు. సో the way he showed that, and the same thing with Sheelavati, the way the strength and the action and it was I totally trust on him and I think now ippudu chustunnappudu I also feel like wow, I was able to pull it. అనుష్క గారు, మీ చెప్పండి. మీ దృష్టికి ఒక విషయం. మీరు విజువల్ ఇంటర్వ్యూస్ ఇస్తే ఎలా ఉండేదో ఏమో నాకు తెలీదు కానీ, మీది ఆడియో ఇంటర్వ్యూస్ ఇస్తుంటే సోషల్ మీడియాలో అంతా కూడా మీ స్వీట్ వాయిస్ తెలిసింది జనాలందరికీ. అందరూ కూడా ఏమంటారంటే స్వీటీ వాయిస్ ఇంత స్వీట్ గా ఉంటుందా అంటున్నారు. అది మీరు గమనించారు లేదో? ఇవాళ ట్విట్టర్ లో మీ ఆడియో క్లిప్స్ షేర్ అవుతున్నప్పుడల్లా వచ్చే కామెంట్ అది. దాన్ని కన్వే చేస్తున్నాను. సో మీ Thank మీ you. వాయిస్ Thank you. ఈ విధంగా మీ వాయిస్ చాలా మందికి బాగా నచ్చేసింది. Thank you so much అండి. థ్యాంక్ యూ Thank అండి. you. ఆల్ ది బెస్ట్ Thank you. అండి. ఆల్ ది బెస్ట్ అండి. Thank you థ్యాంక్ మూర్తి యూ. గారు. థ్యాంక్ యూ. మూర్తి గారు pray for all of us. షూర్ అండి. బాబా బ్లెస్సింగ్స్. ఓకే అండి. Thank you అండి. ఓకే Thank you. మూర్తి గారు, థ్యాంక్ యూ మూర్తి గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మూర్తి గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో మనం మూర్తి గారికి బై బై చెప్పేసాం. కాకపోతే మనం కొంతమంది ఫ్యాన్స్ కి ఇంకొక 2-3 క్వశ్చన్స్ తీసేసుకుందాం. ఆల్రెడీ చాలా టైం మనం మాట్లాడాం కాబట్టి. ఏమంటారు అనుష్క గారు, క్రిష్ గారు? హలో. యా హలో. అనుష్క గారు. మీ కొంచెం వాయిస్ బ్రేక్ శ్రీలక్ష్మి 94 తన హ్యాండిల్. సో హాయ్ ఫ్రమ్ మలయాళీ స్వీటు. Every character you play feels like alive to us. Do you feel they stay with you as memorable, like friends who never leave? Has Gati also stayed with you in the same way? Yes అండి. I feel it's not just the characters are not something that stayed with me అండి. Like all the characters that I've played have made me who I am today. If అందరూ ఓకే అనుష్క శెట్టి అని ఆ పేరు అని మాట్లాడుతుంటే స్టార్ అని ఆ వర్డ్ యూస్ చేస్తే all of that is because of the characters I've played అండి. That's what has made me who I am, and I genuinely believe in it that characters make stars. And every character, I'm not only talking about the ones which are memorable. Prati oka character from in this 20 years from the beginning to now is everything has stayed with me. Okay. So next Fazil అడుగుతున్నారండి మిమ్మల్ని, who is more powerful, Sheelavati or Desi Raj? Desiba. I always Sheelavati. నేను always vote for Desiba. శీలావతి. This is మీ పేరు చెప్పండి. no, this మీ we will పేరు చెప్తారు. దేశి భావని గుండెల నిండా నింపుకున్న శీలావతిని మనసు నిండా పూర్తిగా తలుచుకుంటున్న దేశిబా, వీళ్ళిద్దరూ చాలా పవర్ఫుల్ అండి. ఇప్పుడు I love you, Krish. మేము గుండెల్లో నింపుకోవచ్చు. You put everything in poet. థ్యాంక్ యూ. Wow. That's how I thought. చెప్పండి. అది మళ్ళీ చెప్పరా? ఎంత బాగుంది. లేదు, ఒకసారి నెక్స్ట్ డబ్బులు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఉదయ నుంచి, ఎందుకంటే ఏ సన్ ఉన్నాయి. సో కెన్ యూ డిస్క్రైబ్ ఘాటి ఇన్ జస్ట్ 3 words అంటే ఏం చెప్తారు? Victim, criminal, legend. Super. Victim, Once she was a victim, they made her a criminal. Now she's a legend. ఓకే. అండ్ ఈ క్వశ్చన్ నేను ఆల్రెడీ అడిగేసాను, కానీ తన పేరు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. స్వీటీ శెట్టి అడుగుతున్నారు, వాట్ ఈస్ దట్ వన్ సీన్ ఇన్ ఘాటి విచ్ గివ్స్ యూ గూస్ బంప్స్? అంటే అది నేనే కదండి. అవును, మీ ఫ్యాన్స్ మీ పేరే పెట్టుకున్నారు. సో స్వీట్. థ్యాంక్ యూ. వాట్ ఈస్ ద
What is that one scene in Ghati which gives you goosebumps? అంటే ఏది చెప్తారు? ఏ సీన్ గూస్ బంప్ మూమెంట్ ఏది? గూస్ బంప్స్ After watching the movie only, she can answer. చెప్పారు. నేను చెప్పకూడదండి. ఫిలిం September 5th వెళ్ళి థియేటర్‌లో చూడండి. నేను గూస్ బంప్స్ చాలా వచ్చింది కాబట్టి we all did this movie and all that. Now we want you all to have the goose bumps. Yes. యా డెఫినెట్లీ. కాకపోతే విక్రమ్ గారు నాకు తెలిసి ఇంత సైలెంట్ గా ఉండడానికి రీజన్ అనుష్క గారు మధ్య మధ్యలో దేశీబా అని పిలవడం వల్లే కదండి స్పీచెస్. లేదండి, మా I'm- దేశీబా I'm- ఎక్కువ మాట్లాడరు, కానీ లేట్ గా వస్తారు. ఒక మాట చెప్తే everyone will be quiet. దేశీబా వర్డ్స్ వెరీ పవర్ఫుల్. రైట్. I'll take that anyway. విక్రమ్ గారు ఇదే మీ ఫస్ట్ డెబ్యూ తెలుగులో. తెలుగు ఫిలిం ని ఇప్పుడు గ్లోబల్ Yes. సెలబ్రేట్ చేసుకున్నారు, అంటే వరల్డ్ వైడ్ తెలుగు ఫిలిం లైక్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఫ్యాన్స్ ఎక్కడెక్కడో ఉన్నారు Yes. అన్నమాట తెలుగు ఫిలిం కి. అండ్ Yes. ఆల్రెడీ మీరు చూసుంటారు ఇక్కడికి వచ్చినప్పుడు ప్రమోషన్స్ లో తెలుగు ఆడియన్స్ ఎంత ప్రేమిస్తారో ఒక యాక్టర్ ని, ఒక మంచి హీరోని. Yes. సో వాట్ యు సే? Yes. ఎలా అనిపిస్తుంది మా హాస్పిటాలిటీ, మా లవ్, ఎవ్రీథింగ్? It's beautiful. It's beautiful to experience it. I told Sweetie Garu, my first vehicle would have been Rudrama Devi, had it placed itself correctly. But now again, I'm coming here, and it's again through Sweetie Garu. So I guess it was destined to come in somewhere, but it was always with Sweetie Garu, and I'm just so happy Krish is directing us. And just the love and affection and all the kind words that people have been sharing is just wonderful. Now, I'm really looking forward to September 5th, and I'm hoping to catch the movie there in Hyderabad only. రైట్. విక్రమ్ గారు ఘాటి మూమెంట్ అంటే ఏం చెప్తారు మీరు? From September 5th, that's all I can say. సెప్టెంబర్ 5th మాకు తెలుసు, ఆల్రెడీ మేము ఈ డేట్ ని సేవ్ చేసేసాం. ఆ రోజు No, you asked for moment, no? decided. So the moment starts on September 5th because we need majority of people with us. ఓకే. అనుష్క గారి గురించి మాకు తెలుసు బికాజ్ ఎన్నో ఫిలిమ్స్ నుంచి మేము ఆవిడని చూడడం జరుగుతుంది. బట్ వన్ థింగ్ విచ్ వీ డోంట్ నో అబౌట్ హర్, మీకు మాత్రమే తెలిసిన సీక్రెట్ ఏదైనా ఉంటే మాకు చెప్పాలనుకున్నారా? It's a secret, no? మేము How ఇంట్లో I వైరల్ tell. చేసేద్దాం అనుకున్నాను. What నేను Anushka చెప్పంటారా? garu? ఎంత చెప్పండి, స్వీటీగా చెప్పండి. ఉంది, పెద్ద రౌడీ అండ్ బాబేమా. అసలు నిజమైన రియల్ ఘాటి. స్వీటీ అనే రియల్ ఘాటి. అయ్యో, మేము అందరం స్వీటీ అనుకుంటుంటే మీరు ఘాటి అని చెప్తున్నారు. పక్కా ఘాటి. I'm telling basically, you will all expect, okay, we are going to this film for sweetie అనుకుని సినిమాకి వస్తారు. వెళ్ళేటప్పుడు స్వీటీ కాదరా బాబు, ఇది పెద్ద ఘాటి అనుకుని లోపల. సో యుల్ ఫిల్ ఎంటైర్ ఘాటి ఆ ఘాటి రూపంలో చూసి బయటికి వెళ్తారన్నమాట. రైట్. స్వీటీ గారు, ఐ అగ్రీ. అనుష్క గారు, గీత గారు మాట్లాడొచ్చా? ఓ హలో, ఓకే. M9 నుంచి నిశాంత్ గారు వచ్చారు. నిశాంత్ గారు నిశాంత్ చెప్పండి. గారు, నిశాంత్ గారు. అనుష్క గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి. మొన్న కాల్లో మాట్లాడా మీతో, గుర్తుందా? ఫ్యాన్స్ తో మాట్లాడితే బాగుంటుందన్నా. ఐఎమ్ హ్యాపీ దట్ యు ఆర్ హియర్. థ్యాంక్ యూ అండి. అఫ్ కోర్స్ డే బిఫోర్ ఎస్టర్డే వి స్పోక్ అండి. మేడం చూసారా? ఈ ఫైనల్ కాపీ చూసుకున్నారా? ఆ ఫైనల్ కాపీ చూసానండి. ఓకే. అండ్ ఎస్పెషల్లీ ఒక క్వశ్చన్ ఏంటంటే, అదర్ డే నేను క్రిష్ గారితో కూడా మాట్లాడుతున్నా. ఆయన చాలా అంటే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. ఆ క్లైమాక్స్ ఎలా ఉండొచ్చు? ఎస్పెషల్లీ ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ, ఎంత ఇంపాక్ట్ తో ఆడియన్స్ బయటకు పంపించబోతున్నారు? ఇట్ విల్ డెఫినెట్లీ బి అన్ ఎక్స్పీరియన్స్ అండి. దీనికన్నా ఎక్కువ చెప్పకూడదు కదండి. మన ద హోల్ ఐడియా టు బిల్డ్ అప్ ఫర్ టు ఎన్ క్లైమాక్స్ ఇస్ ఫర్ టు ఎంటర్టైన్ ద ఆడియన్స్. అది చెప్పేస్తే ద థింగ్ విల్ గో. బట్ ఐ ఫీల్ it genuinely it is a very it is a very very honest movie, and it has a lot of high moments and emotions which are the under like Krish garu, what do you say, lying, like throughout the action you have an Undercurrent, yes. undercurrent. అవునండి. ఇది ప్రతిసారి ఈ యాక్షన్ లో ఆమె చేస్తున్న ప్రతిసారి నేను చాలాసార్లు చెప్పాను, ఆమె పిడుగులు చేతులతో పిడిగుద్దులు గుద్దుతున్నట్టు ఉండదు, తన ఎమోషన్స్ తో కొడుతున్నట్టు ఉంటది అని చెప్పానండి. తీవ్రమైన అది. కానీ ప్రేక్షకులు బయటకు వచ్చేటప్పుడు మాత్రం వారిలో ఒక చిన్నపాటి ఒక భూకంపం లాగా ఉంటదండి. దే విల్ డెఫినెట్లీ సే పక్కన తమ్మట, బాస్ ఇది సినిమా కాదు, ఇది ఒక అనుభవం, దిస్ అన్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. అండ్ అరే మనం కూడా ఇఫ్ యూ ఫాల్ డౌన్, ఇఫ్ యూ ఫెయిల్, మనం కూడా ఇలా పైకి లెగవాలి,
ఇలా బ్రతకాలనే ఆలోచన మాత్రం ఉంటుందండి. సినిమా చూస్తున్నంతసేపు యాక్షన్ సీక్వెన్స్ వాటికి చెప్తాను, గుండె వేగంగా కొట్టుకుంటుందండి. బట్ ప్రతి సీన్ లో ఒక మెరుపు ఉంటుందండి. వావ్! సో నిశాంత్ గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అండ్ ఆస్కింగ్ ద క్వశ్చన్. అండ్ కాకపోతే ఇంకొక క్వశ్చన్ ఫ్యాన్ నుంచి, సెల్యులైట్ పాండా అంట. హలో స్వీటీ, మై స్వీట్ హార్ట్. ఫ్యాన్స్ అందరి కోసం ట్రైలర్ లో మాకు తెలియని ఒక టాప్ సీక్రెట్ చెప్పాలి. అండ్ వెరీ వెరీ సూన్ మీ దర్శనం మాకు అందరికీ కావాలి. దిస్ ఈస్ ఏ హ్యూజ్ 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 రిక్వెస్ట్. అన్నిసార్లు హ్యూజ్ పెడితే నేను రోల్ అవుతున్నట్టున్నాను. సో యా, రిక్వెస్ట్. అండ్ మనం బ్లాక్ బస్టర్ కొడుతున్నాం. ఇదన్నమాట అండి అక్కడ నుంచి వచ్చింది. దీని మీద 100% కొట్టేద్దాం. ఫస్ట్ లైన్ ఏంటంటే, ఫ్యాన్స్ అందరికి ట్రైలర్ లో మాకు తెలియని ఒక టాప్ సీక్రెట్ చెప్పాలి. ట్రైలర్ లోనా, మూవీలోనా? ఓకే, ఏదో ఒకటి చెప్పండి. నేను ఫస్ట్ టైం పాండా గారు యాక్చువల్లీ ఎవ్రీ టైమ్ దిస్ టైమ్ ఆల్సో నేను ఎప్పుడే లాగిన్ అవుతున్నప్పుడు ట్విట్టర్లో మీరు ఉంటారని, డెఫినెట్గా మీరు ఉంటారని అనుకున్నాం. సో నైస్ టు హియర్ ఫ్రమ్ యూ అగైన్. Definitely Krish garu, Vikram garu, Selite Panda garu is like one of like a very very unconditional love and support through all the years, and for all my projects. And someone who is not just na kosam kadu, every project chesina project is someone who's been always been supportive of the project. So I want to tell thank you to him, and thank you from my entire team. అండ్ సీక్రెట్ చెప్పాలంటే మన తర్వాత మాట్లాడుకున్నాం. మనం మాత్రం క్రిష్ గారు ఉన్నారు, తిట్టేస్తారు గట్టిగా. ఏం జరుగుతుంది ఇక్కడ? క్రిష్ గారు అడ్డుకట్ట వేశారు ఇప్పుడు ఆ క్వశ్చన్ నాకు వచ్చే ఆన్సర్. సీక్రెట్ సైడ్ లో ఉన్నారు. రివీల్ అవుతూ ఆగిపోయింది. సెప్టెంబర్ 5th వరకు వెళ్ళి ఇప్పుడు. నో వరీస్. అండ్ మీ దర్శన భాగ్యం ఎప్పుడు అని అడుగుతున్నారు అనుష్క గారు. వెరీ సూన్ అండి, వెరీ సూన్, డెఫినెట్ గా. అండ్ థ్యాంక్ యూ. ఈవెన్ రాలేకపోయినప్పుడు కూడా మీరు అందరూ సపోర్ట్ ఇచ్చి, థ్యాంక్స్ ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్. అండ్ వెరీ సూన్, తొందరగా వచ్చేస్తా. సూన్ వచ్చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. బికాజ్ వి ఆల్ ఆర్ ఈగర్లీ వెయిటింగ్ మిమ్మల్ని చూడడానికి, మిమ్మల్ని కలవడానికి. సో అఫ్ కోర్స్ దానికంటే ముందు మేము ఘాటీని సెలబ్రేట్ చేసుకుంటాము 5th. అండ్ వన్ ఫైనల్ గా అనుష్క గారు, ఒక ఫైనల్ గా ఒక డైలాగ్ చెప్తే మేము హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళు ప్రశాంతంగా పడుకుంటాం. డైలాగ్ చెప్పే గొడవ ఏంటండి? ఇవన్నీ ఎప్పుడు వద్దులేండి. ఇంకా గొడవ ప్రతి సినిమా దగ్గర డైలాగ్ చెప్పండి. స్వీట్ నో నో చెప్పాలి సార్. వాళ్ళు ఊరుకుంటారు, వీళ్ళు ఊరుకుంటారు అంటే నేను ఊరుకోను. అయ్యో, ఈ డైలాగ్ చెప్తే నేను ఊరుకోను. సినిమాలో చూద్దాం. ఫ్యాన్స్ ఊరుకోరు.